తెలంగాణలో యాసంగి రైతు ఆలోచనలో పడ్డాడు. పంట చేతికొచ్చేనా లేదంటే పెట్టుబడంతా మట్టిపాలేనా అనే ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోరుగా వరి నాట్లు వేసి కలుపు తీయించి ఎరువులు చల్లితే తీరా పొట్టదశ వచ్చాక వరి పైరు వాడు ముఖం పడుతోంది. కొన్ని చోట్లయితే పొలం నెర్రలు తేలింది. ఎండలు మొదలయ్యాయో లేదో రైతులకు సాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. బోరు బావులు వట్టిపోతున్నాయి. మొన్నటిదాకా నిండుగా పోసిన బోర్లు కూడా దండగైపోయాయి. బొట్టుబొట్టుగా నీరు పోసే బోర్లను పొద్దంతా నడిపినా 10 గుంటల పొలమైనా తడవడం లేదు. ప్రాజెక్టుల కింద పొలాలిది ఇదే పరిస్థితి. నీరు వదలకపోవడంతో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాజెక్టులో భారీగా పూడిక చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఫలితంగా నీరు చాలడం లేదు. వదిలినా ఆ నీరు కూడా కాలువల నిర్వహణ సరిగా లేక వృధా అవుతుంది. కాలువల పూడిక, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా నీళ్లు పొలాలకు చేరడం లేదనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల యాసంగిపై ఆశలు వదిలేసుకున్న అన్నదాతలు మేత కోసం వరి పొలంలోకి పశువులను వదులుతున్నారు. ఆశలు కోల్పోని రైతులు వందలు వేలలో కిరాయి వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాన్ని తడుపుతున్నారు. ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఫలితంగా హనుమకొండ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. హనుమకొండ జిల్లాలో 1,00,000 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా 60 నుంచి 70 వేల ఎకరాలకే నీరందుతోంది. కాలువలకు మరమ్మతులు చేయకపోవడమే కారణమని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు డబ్బులు పోగేసుకుని కాలువలకు మరమ్మతులు చేసుకుంటున్నారు. నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. 2 రోజుల క్రితం నిజాం సాగర్ ప్రధాన కాలువ నుంచి నీటి విడుదలను ఆపేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి సరఫరా జరుగుతున్నా కొన్ని చోట్ల చివర ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ బోనకల్ జోనుకు నీరు విడుదల చేస్తుండటంతో ఎగువ భూములైన కొనిజర్ల, వైరా, ఎన్కూరు మండలాలకు నీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడండి.